గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం ఐటీసీ కోహ్ని రోడ్డు దగ్గర అయితే ఉన్నాము. ఇది జనరల్గా గుర్తుపట్టకపోవచ్చు, కానీ ఇది కుమారాంటి రోడ్డు అంటే మాత్రం బాగా గుర్తుపడతారు. సో మనం ఈ రోడ్డుకి అయితే వచ్చాము. ఎందుకు వచ్చామంటే ఇక్కడ మనకి బ్యాంబూ బిర్యానీ చాలా ఫేమస్ అయినాము. సో ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది అండ్ అడ్రస్ ఏంటి, టైమింగ్స్ ఏంటి, ఇలాంటి పూర్తిగా వీడియోలో చెప్పబోతున్నాం. సో వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అంతకంటే ముందు నేను మీ యాంకర్ ప్రేమ్ కుమార్, వెల్కమ్ టు ఐడ్రీమ్. సో నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కడ మనకి ఐటీసీ కోహ్ని రోడ్లో ఒక బ్యాంబూ బిర్యానీ ఫేమస్ అని. సో అది ఇక్కడే. సో ఇక్కడ మనం వచ్చినప్పుడు ఓన్లీ బ్యాంబూ బిర్యానీ అనుకున్నాము. ఇక్కడ మనకి చాలా ఉన్నాయి. దీనిలో మెనూ వచ్చేసరికి బ్యాంబూ చికెన్ బిర్యానీ ఉంది, బ్యాంబూ చికెన్ ఉంది, అదే కాకుండా అండ్ స్పెషల్ కొండ బిర్యానీ ఉంది. సో ఇక్కడ మనకి రేట్స్ కూడా చాలా రాస్తున్నాయి. మనం ఇవన్నీ తినలేం కాబట్టి సో ఒక ఐటమ్ తీసుకుందాం. ఇక్కడ బాగా ఫేమస్ అయిన బ్యాంబూ బిర్యానీ తిందాము, దాని టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. ఇక్కడ చాలా మంది పబ్లిక్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా ఒకసారి మనం ట్రై చేసింది ఒకటి వేరే ఫుడ్ ట్రై చేస్తే దాని టేస్ట్ ఎలా ఉందో తెలుసుకుందాము. సో అదప్పుడు వచ్చేయండి. సో ఫైనల్లీ మన చేతికి అయితే వచ్చేసింది ఈ బ్యాంబూ బిర్యానీ. దీన్ని మనం తెలుగులో బొంగుల బిర్యానీ కూడా పిలుచుకోవచ్చు. సో యాక్చువల్గా మనకి ఈ బ్యాంబూ బిర్యానీలో మెయిన్గా మనకు వచ్చేసరికి బిర్యానీ, అదే బ్యాంబూ బిర్యానీ అండ్ రైత అండ్ గ్రేవీ, ఆనియన్స్, ఇంకా నిమ్మకాయ కూడా ఇచ్చారు. ఫస్ట్ ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందా ఏందని. ఫస్ట్ నార్మల్గా బిర్యానీ టేస్ట్ చేద్దాము. ఉంది, మూమెంట్ ఉంది, బాగుంది. నేను యాక్చువల్గా అది బ్యాంబూలో వేసి మనకి ఉండరు కదా, నేను ఇంకా ఉడికిద్దా లేదా అని ఒక ఇది మీద ఉన్నాను. అలా ఏం లేదు, బాగుంది. యాక్చువల్గా మనకి ఇక్కడ చికెన్ పీస్ కూడా ఉన్నారు, ఇది కూడా మీకు చూపిస్తా చూడండి. భలే ఉంది, మెత్తగా బాగా ఉడికింది. ఒకసారి దీంతో ఒకసారి కలుపుకొని ఎలా ఉంది ఏందని. బాగుంది. నేను ఇంకేదో అనుకున్నా బాగోదు అది అనుకున్నా, కానీ ఎంతసేపు ఉడికింది, అసలు ఉడికిద్దా లేదా. మనం ఇప్పుడు వాటర్లో మామూలుగా ఏ కుండ బిర్యానీయో లేకపోతే బిందె బిర్యానీ లేదా నార్మల్ బిర్యానీ ట్రై చేస్తాం కదా, అదైతే బాగానే ఉంటుంది. ఇది బాగుంటుందా లేదనుకున్నాను, బాగానే ఉంది. సో ఒకసారి ముక్కతో తిందాం ఎలా ఉందో. బాగుంది. కొంచెం మనం మామూలు తింటాం కదా బిర్యానీ, అలా అయితే లేదు, కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. తింటుంటే కొంచెం యాక్చువల్గా నేను 2-3 సార్లు ట్రై చేసినప్పుడు కొంచెం స్పైసీగా ఉంది. ఇది అలా లేదు, స్పైసీ లేకుండా బాగుంది. ఫస్ట్ నార్మల్గా తిన్నాము, తర్వాత చికెన్ తిన్నాము. ఇప్పుడు చికెన్ విత్ ఆనియన్స్ అండ్ నిమ్మకాయ కూడా కలుపుకొని తిందాము, ఎలా ఉందో చూద్దాము. సూపర్ ఉంది, నాకు బాగా నచ్చింది. ముక్క కానీ రైస్ కానీ చాలా బాగా ఉడికింది, తింటుండే మాత్రం చాలా బాగుంది. సో యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మామూలుగా ఓన్లీ బ్యాంబూ బిర్యానీ ఉంటుంది అనుకున్నాను. అదే కాదు, ఇక్కడ ఇంకో బిర్యానీ కూడా ఉంది, కుండ బిర్యానీ ఉంది. అంతేకాకుండా ఇంకా బ్యాంబూ చికెన్ కూడా ఉంది. మామూలుగా దాన్ని కూడా బ్యాంబూలో వేసి ఉడకబెడతాను అనమాట. సో యాక్చువల్గా టేస్ట్ అయితే చూసాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ఈ బ్యాంబూ మేకింగ్ చూద్దాము ఎలా ఉంది ఏంది అనేది. సో ఈ బ్యాంబూ బిర్యానీ మెయిన్గా వచ్చేసరికి ఫస్ట్ వీళ్ళకి బ్యాంబూస్ ఏదైతే ఉన్నాయో వీళ్ళకి వస్తాయి. దాని తర్వాత కట్ చేసి ఒక్కొక్క పీస్లా చేసి దాని లోపల బాగా వాటర్ వేసి బాగా క్లీన్ చేసి పక్కన పెడతారనమాట. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో రైస్, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, ఆనియన్స్ అండ్ పుదీనా, కొత్తిమీర, ఇంకా వాళ్ళ సీక్రెట్ మసాలా ఏదైతే వేసారో అదంతా బాగా కలిపి ఒక ముద్ద పక్కన పెట్టుకుంటారు. అదే కాకుండా దీనికంటే ముందుగానే ఆల్రెడీ మిక్స్ చేసుకున్న చికెన్తో కలిపిన మసాలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని అదే బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెడతారు. ఆ తర్వాత ఆ బ్యాంబూలో ఈ చికెన్ ఈ రైస్, చికెన్ మిక్స్ చేస్తున్న ఈ మిశ్రమాన్ని మొత్తం ఆ బ్యాంబూలో వేసి బాగా, తర్వాత వాటర్ కొంచెం అలా లోపల వేసి దాని మీద ఏదైనా ఒక సీల్డ్ కవర్లా కానీ పేపర్ కానీ అలా పెట్టి, ఇప్పుడు మనకి ఈ పొయ్యి కనపడుతుంది కదా, ఈ పొయ్యి మీద సుమారుగా ఒక 30 to 40 లేదా 40 నుంచి 50 minutes వరకు అలాగా దాని లోపల కాల్చి అంటే లోపల అంతా ఉడకాలి కదా. సో మనకి ఈ వాటరు అదంతా బాగా ఉడికిపోయిన తర్వాత దాన్ని తీసి ఒక బౌల్లో వేస్తారు. అక్కడ చూస్తే పొగలుగా వస్తుంది. సో అలా పొగలుగా వచ్చిన బిర్యానీ మనకి ఇలా ప్లేట్లో సర్వ్ చేస్తారనమాట. సో అలా సర్వ్ చేసింది ఇప్పుడు మనం తింటున్నాము. బాగుంది, నాకైతే చాలా బాగా అనిపించింది. సో యాక్చువల్గా వీటి ప్రైస్ వచ్చేసరికి మనకి మెనూ కార్డు ఉంది, మెనూ కార్డులో ప్రైస్ కూడా ఉన్నాయి.
సో బ్యాంబూ చికెన్ బిర్యానీ ఫుల్ వచ్చేసరికి 350 అండ్ బ్యాంబూ చికెన్ 200 గ్రామ్స్ నేను చెప్పాను ఇందాక చికెన్ కూడా ఉందని. సో బ్యాంబూ చికెన్ 200 గ్రామ్స్ వచ్చేసరికి 250 అండ్ ఫుల్ కాంబో వచ్చేసరికి 600. ఇంకోటి కూడా ఉందని చెప్పాను కదా కుండ బిర్యానీ అని. సో స్పెషల్ కుండ బిర్యానీ సింగిల్ వచ్చేసరికి 250 అండ్ స్పెషల్ కుండ బిర్యానీ ఫుల్ వచ్చేసరికి 500. సో రేట్లు కొంచెం పర్లేదు, నార్మల్గా కంటే కొంచెం ఎక్కువే ఉన్నాయి, కానీ ఆ టేస్ట్ మాత్రం ఇది వర్తబుల్లే. యాక్చువల్గా వీళ్ళ టైమింగ్స్ వచ్చేసరికి ఈవినింగ్ 6:30 అనమాట. 6:30 నుంచి 10 వరకు అయితే ఉంటారు. ఈలోపు మీరు ఎవరైనా వస్తే ఇక్కడ ఫుడ్ అవైలబుల్లో ఉంది. నేను ఇంకా కొంచెం డిఫరెంట్ బిర్యానీ కదా జనాలు వస్తారు రాదనుకున్నాను, పర్లేదు జనాలు బాగానే ఉన్నారు. అంతేకాకుండా యాక్చువల్గా మనకి బ్యాంబూ బిర్యానీ ఏదైతే ఉందో అది ఎక్కడది కాదు, ఇది అరకులో అండ్ మారేడుమిల్లి ఈ ప్లేస్లో బాగా ఫేమస్ ఇది. సో అక్కడైతే టేస్ట్ బాగుంటుంది, నేను ఇక్కడ ఎలా ఉంటుందో ఏంది అనుకున్నాను. అది ఇక్కడ చాలా బాగా అనిపించింది. మీరు ఎవరైనా కానీ ఇక్కడ ఏరియాలో ఉంటే ఐటీసీ కోహినూర్ రోడ్ అంటే మ్యాక్సిమం అందరూ తెలుసు, లేదా ఒకవేళ మనకు బాగా ఫేమస్ అయిన కుమార్ యాంటీ రోడ్ అన్నా సరే బాగా ఈ లైన్లో వస్తే మాత్రం మనకి అర్థమవుతుంది. ఇక్కడ మనకి మీకు ఇది ఓకే అంటే ఓకే, లేదంటే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కింద కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అక్కడ చూసి కూడా ఇక్కడికి రావచ్చు. నాకైతే టేస్ట్ బాగానే అనిపించింది. ఇప్పుడు మనం తింది బ్యాంబూ బిర్యానీ కదా, ఇదే కాకుండా ఇక్కడ కుండ బిర్యానీ కూడా ఉంది. ఒకసారి దాని మేకింగ్ కూడా చూద్దాము. సో చూసారు కదా కుండ బిర్యానీ మేకింగ్ కూడా. సో ఇది కూడా కుండ బిర్యానీ అంటే ఏం లేదు, నార్మల్గా మన బిర్యానీ ఏదైతే ఉందో సేమ్ అలాగే ఉంది, కాకపోతే ఇది మనకి కుండలో తయారు చేసి ఉందన్నమాట. సో కుండలో తయారు చేసింది బిర్యానీ, సో అందుకని దీనికి కుండ బిర్యానీ పెట్టారు. ఇది బ్యాంబూలో తయారు చేస్తారు కాబట్టి ఇది బ్యాంబూ బిర్యానీ. సో మరి ఈ బ్యాంబూ బిర్యానీ మామూలుగా బాస్మతి రైస్తో చేశారు కాబట్టి ఓకే, దీనికి ఇది కాకుండా సపరేట్గా కొంత బ్యాంబూ రైస్ అని ఉంటుంది. సో దాంతో మాత్రం ఒకవేళ ట్రై చేస్తే దాని టేస్ట్ బాగుంటుంది. అదే కాకుండా హెల్త్ బెనిఫిట్స్ చాలా 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 ఉంటాయి దానివల్ల. బెనిఫిట్స్ వచ్చేసరికి మెయిన్గా వచ్చేసరికి మనకి జీర్ణశక్తి కానీ ఇది బాగుంటుంది. అంతేకాకుండా మనకి ఈ షుగర్ వ్యాధులు ఏదైతే ఉన్నాయో అది కూడా నివారిస్తుంది. సో అది ఒరిజినల్ అయితే ఇంకా బాగుంటుంది. ఇది నాకు బాగా నచ్చింది, నాకైతే ఓకే. బట్ బ్యాంబూ బిర్యానీ ట్రై చేశాం కదా, ఇంకా చాలామంది కుండ బిర్యానీ కూడా ట్రై చేస్తున్నారు. ఈ టేస్ట్ నాకు ఓకే, ఆ టేస్ట్ ఎలా ఉందని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హలో, హాయ్ అండి. ఏం పేరు? నా పేరు శశికాంత్. ఓకే సార్, ఇక్కడ బ్యాంబూ బిర్యానీకి వచ్చారు కదా, ఇక్కడ మీరు ఏ ఫుడ్ ట్రై చేశారు? నేను ఇక్కడ కుండ బిర్యానీ ట్రై చేశానండి ఈరోజు. అంటే బ్యాంబూ చికెన్ కూడా ట్రై చేయాలి, బట్ ఇప్పటికైతే కుండ బిర్యానీ ట్రై చేశాను. ఓకే, ఎలా అనిపించింది టేస్ట్? దిస్ ఈజ్ ఓకే. అంటే కుండ బిర్యానీ అంటే నార్మల్గానే పెద్దగా అంటే స్పైసీ ఏం లేదు, పిల్లలు కూడా ఈజీగా తినొచ్చు, కానీ బట్ ఓకే, ఇట్స్ గుడ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్. సార్ చెప్పండి సార్. ఇక్కడ మనకి బ్యాంబూ చికెన్ బిర్యానీ కదా, ఇక్కడికి వచ్చారు కదా, సో ఇక్కడ మీరు ట్రై చేసిన ఫుడ్ ఏది? ఇక్కడ మేము కుండ బిర్యానీ ట్రై చేస్తామండి. కుండ కుండ బిర్యానీ ట్రై చేస్తాం. ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? ఆ టేస్ట్ బాగానే ఉంది సార్, ఇది టేస్ట్ బాగుంది. బాగానే ఉంది. యాక్చువల్గా ఇది బాగా అంటే కొంచెం స్పైసీగా లేకోకుండా నార్మల్గా అందరూ తినే విధంగా బాగానే ఉంది. ఓకే, ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేస్తారా కుండ బిర్యానీ? ఇంతకుముందు ట్రై చేస్తాను సార్, వేరే కుక్కడపల్లి ట్రై చేస్తాను, బాగానే ఉంది. దీనికి కుక్కడపల్లి కొంచెం స్పైసీ ఉండేది, ఇది కొంచెం నార్మల్ స్పైసీ ఉండేది. ఇంకా బ్యాంబూ చికెన్ కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ వాటర్ ఆయిల్ ఏమి ఉండదు, బాగా ఉంటుంది. దీంట్లో ఏమంటే ప్రైజెస్ ఇది ఫుల్ తీసుకుంటే 600, ఇంకా హాఫ్ తీసుకుంటే 300 రూపీస్ ఆరెంజ్ ఉంది. ప్రైజెస్ మరి వర్తబుల్లేనా? ఆ ప్రైజెస్ వర్తబుల్ సార్. ఇద్దరు ఫుల్ కుండ బిర్యానీ ఇద్దరు ఈజీగా తినచ్చు, ఇద్దరు తినచ్చు, ఇద్దరు పెద్దోళ్ళు ఈజీగా తినచ్చు. కుండ బిర్యానీ బాగానే ఉంది. ఆ కుండ బిర్యానీ టేస్ట్ బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా వీడియో. యాక్చువల్గా ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నాం, మనం ఒక ఐటీసీ కోనే రోడ్కి అయితే వచ్చాము. ఇక్కడ మనకి బ్యాంబూ బిర్యానీ చాలా ఫేమస్ అయి విన్నాం కదా, సో ఇక్కడికి వచ్చాము, టేస్ట్ చూసాము. ఇక్కడ మనం ఇది ఒక్కటే ఉండదు అనుకున్నాం, కాకపోతే ఇక్కడ మనకి కుండ బిర్యానీ ఉంది, అదే ఒక బ్యాంబూ చికెన్ ఉంది. సో అది మనం తినకపోయినా ఇక్కడ ఉన్న పబ్లిక్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేసాము, అడిగి ఎలా ఉంది టేస్ట్ అని చెప్పేసి. అంతేకాకుండా ఇక్కడ టైమింగ్స్ కూడా చూసాము, ఇక్కడ 6:30 నుంచి 10:30 వరకు ఉంటుందని. అంతేకాకుండా ఇక్కడ టేస్ట్ చాలా బాగుందని కూడా చెప్పాము. అంతేకాకుండా ప్రైస్ కూడా చెప్పాము, మనకి 250, హాఫ్ అయితే 250, ఫుల్ అయితే 350, ఇలా మనకి రకరకాల రేట్లు అయితే ఉన్నాయి. అడ్రస్ కూడా చెప్పాము, ఇది మనకి ఐటీసీ కోనే రోడ్లో అయితే ఉంది. అది మీకు ఓకే అనుకుంటే ఓకే, లేకపోతే కింద కామెంట్ సెక్షన్లో కానీ కింద డిస్క్రిప్షన్లో పెడతారు, అక్కడ మీరు జస్ట్ అలా క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేవచ్చు. మీ ఏరియాలో కూడా ఇలా డిఫరెంట్ ఫుడ్ ఏమైనా ఉంటే మాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, మేము అక్కడికి వస్తాము, ఆ ఫుడ్ కూడా ట్రై చేస్తాము. సో చూసారు కదా వాటి వీడియో, ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన ఐడ్రీమ్లో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో లైక్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.